ఎప్పుడులాగే ఈరోజు కూడా హాయిగా నిద్ర పట్టింది. ఐ ఫర్గట్, నిద్ర లేచిన వెంటనే అలా హ్యాండ్స్ ఫేస్ మీద టచ్ చేయకూడదు కదా. నైట్ అంతా బెడ్ మీద పడుకొని ఉన్నాను. ఏవో ఒక జెమ్స్ ఉండిపోయి ఉంటాయి. హ్యాండ్స్ శానిటైజ్ చేసుకుందాం. ఇప్పుడు బాగుంది. ఫోన్కి ఏవో ఒక నోటిఫికేషన్స్ వచ్చి ఉంటాయి, తర్వాత చూద్దాంలే. ఇప్పుడు కానీ ఫోన్ పట్టుకున్నానంటే అలా డైవర్ట్ అయిపోతాను. నేను బ్రష్ చేయకుండా బెడ్ మీద అంతసేపు ఉండలేను. సో ఫ్రెష్ అయ్యి వచ్చి అప్పుడు చూసుకోవచ్చు. ఎంతసేపు పడుకున్నా నిద్రే సరిపోవడం లేదు. నా ఫోన్కి ఏవో ఒక నోటిఫికేషన్లు వచ్చే ఉంటాయి. బ్రష్ ఒకటే కదా, తర్వాత చేసుకోవచ్చు. ముందు ఫోన్ చూద్దాం. మా ఫ్రెండ్స్ ఎన్ని రీల్స్ పంపించేశారో, పోస్టులు కూడా పెట్టారు. స్టోరీలు ఏం పెట్టారో చూద్దాం. ఫోన్ చూసాను చాలు, ఇంకా బ్రష్ చేసుకుందాం. ఇది ఏంటి చిరాగ్గా? లంచ్ టైం కోసం ఏదైనా కుక్ చేసుకుందాం. నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి సింపుల్గా ఏదోటి కుక్ చేసేసుకుందాం. ముందు వెజిటేబుల్స్ కట్ చేయాలంటే హ్యాండ్స్ శానిటైజ్ చేసుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ని వాష్ చేద్దాం. ఇప్పుడు 1 by 1 వెజిటేబుల్స్ని స్పీడ్గా కట్ చేసేసుకుందాం. వెజిటేబుల్స్ కటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ వేస్టేజ్ అంతా తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయాలి. అలాగే నా హ్యాండ్స్ కూడా వాష్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసాను, ఆయిల్ కూడా వేసాను. హ్యాండ్ అంతా జిడ్డుగా అయిపోయింది. అర్జెంటుగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. సాల్ట్ అండ్ మసాలా వేసాను. హ్యాండ్స్కి అంటుకుపోయినట్టుంది. ఇంకొకసారి హ్యాండ్ వాష్ చేసుకోవడం మంచిది. ఒక్కసారి అన్నీ సరిపోయలేదో టేస్ట్ చూద్దాం. బాగానే ఉంది. అమ్మో, చేయి పెట్టేశాను. మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అమ్మయ్య, కుకింగ్ అయితే అయిపోయింది. అరగంటలో అవ్వాల్సిన వంట పని గంట సేపు పట్టింది. నాకున్న ఓవర్ ఓసిడీకి నిమిషానికి ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకునేసరికి టైం అంతా వేస్ట్ అయిపోయింది. అయినా క్లీన్గా ఉండడం పెద్ద తప్పేం కాదులే. మనం ఎంత క్లీన్గా ఉంటే అంత క్లీన్గా హెల్త్ కూడా ఉంటుంది. కుకింగ్ చేసే విషయంలో మాత్రం చాలా క్లీన్గా ఉండాలి. నేను ఇంతసేపు వంట చేశాను. ఏం జెమ్స్ అంటుకుపోయాయో ఏంటో చేతులకి. శానిటైజ్ చేసుకోవాలి. మధ్యాహ్నం అయిపోయింది. ఏదో ఒకటి వంట చేసుకుంటే బెటర్. ఎలానో నేను ఒక్కదాన్నే కదా, ఏదో ఒకటి వండేసుకుందాంలే. ఇప్పుడు ఉల్లిపాయ టమాటా కడగాలే ఏంటి, ఇలానే కట్ చేసేద్దాం.
కూరగాయలు కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఈ చెత్త అంతా బయటకు తీసుకెళ్ళి ఎవడ పడేస్తాడు? పక్కకు తోసేద్దాం. ఇప్పుడు చేతులు కడగాలే ఏంటి? బట్టలకు తుడిసేద్దాం. అయ్యో, చేతికి నూనె జిడ్డు అంటుకుంది. ఇప్పుడు చేతులు కడగాలే ఏంటి? నూనె కదా, తలకు రాసుకుందాం. ఉప్పు కారాలు చేతితో వేస్తాను. అయితే ఇప్పుడు చేతులు కడగాల ఏంటి? పర్లేదులే, దులిపేసుకుందాం. ఉప్పు కారాలు అన్నీ వేసాను. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దాం. టేస్ట్ ఏం తెలియట్లేదే. మళ్ళీ ఇంకొకసారి టేస్ట్ చేద్దాం. అంతా సరిపోయింది. చేతులు వేసుకున్నాను కదా, ఇప్పుడు చేతులు కడగాల ఏంటి? మనకు అలాంటి అలవాట్లు ఎక్కడైనా నాకేద్దాం. అమ్మయ్య, కుకింగ్ పని అంతా అయిపోయింది. అయినా అరగంటలో చేయాల్సింది పావు గంటలో స్పీడ్గా చేస్తాను. మాటికి చేతులు కడుక్కొని అలా మొత్తం అంతా క్లీన్ చేస్తే చేయాలంటే చాలా లేట్ అయిపోతుంది. అయినా కుకింగ్ క్లీనింగ్ రెండు ఒకసారి చేయాలంటే మన వల్ల కాదు, ఏదో ఒకటే చేయాలి. అయినా క్లీనింగ్ అనేది మన బయోడేటాలోనే లేదులే. ఐఎమ్ సో హంగ్రీ. ఫుడ్ అంతా కూడా రెడీగా ఉంది. రసం, రైస్, కర్రీ అండ్ పచ్చడి. ఈ 4 ఐటమ్స్లో 4 సపరేట్ స్పూన్స్ కూడా ఉన్నాయి. ఇంకా హ్యాపీగా సర్వ్ చేసుకుని తినేయచ్చు. ముందైతే రైస్ పెట్టుకుందాం. ఇప్పుడు పక్కకి రసం వేసుకుందాం. ఇంకొక పక్క కర్రీ వేసుకుందాం. ఒక పక్క పచ్చడి. మై ప్లేట్స్ లుక్ సో డెలిషియస్. ఫుడ్ హైజీన్గా ఉంటే సరిపోదు, సర్వ్ చేసుకునేటప్పుడు కూడా హైజీన్గానే ఉండాలి. అలా అయితేనే హ్యాపీగా తినచ్చు. అమ్మయ్య, నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్లేట్ అంతా క్లీన్గా ఉంది. ఒక్క మెతుకు కూడా కింద పడకుండా ఎంత చక్కగా తిన్నానో. ఇలా హైజీన్ మెయింటైన్ చేయడమే మంచిది. ఇప్పుడు ఈ ప్లేట్ వాష్ చేసేస్తే ఇంకా పని అయిపోయినట్టు. అబ్బా, బాగా ఆకలేసేస్తుంది. తొందరగా తినేయాలి. ఇదేంటి ఒక గరిటె ఉంది, మిగతా గరిటెలన్నీ కిచెన్లో ఉన్నాయి. ఇప్పుడు ఎలా? అన్నిటిలోకి ఈ గరిటె వాడేద్దాంలే. అబ్బా, నా కంచం కలకల్లాడిపోతుంది. అన్నీ ఒకే దగ్గర ఉంటే బాగా కలుపుకొని తినచ్చు. అమ్మయ్య, కడుపు నిండా తినేసాను. అయినా నా కంచంలో కన్నా కిందనే ఎక్కువ మెతుకులు ఉన్నాయి. అయినా నాకు ఇలా తింటే గానీ తిన్నట్టు అనిపించదు. ఇప్పుడు చేయి కడుక్కోవడానికి సింక్ వరకు వెళ్ళాలా? అంత ఓపిక నాకు లేదు బాబు, కంచంలోనే కడిగేస్తాను. ఇవన్నీ తర్వాత తీసుకొచ్చులే. అబ్బబ్బా, ఈ బుక్స్ని ఎన్నిసార్లు నీట్గా సర్దినా సరే మళ్ళీ ఎవరో ఒకరు చిందరవందర చేసేస్తున్నారు. నాకు ఇలా ఉంటే అస్సలు నచ్చదు. ఏదైనా నీట్గా ఉండాలి. ఇప్పుడు చూడ్డానికి నీట్గా కనిపిస్తుంది. అబ్బా, ఈ సోఫా క్లాత్స్ ఏంటి ఇలా కింద పడిపోయి మెస్సీగా ఉన్నాయి? ఇంట్లో మనుషులు ఉంటారు కానీ అసలు నీట్నెస్ మెయింటైన్ చేయరు. ఎలా ఉంటే అలా వదిలేస్తారు. నేనైతే మాత్రం అలా ఉండలేను బాబు. నీట్గా సర్దేసుకుందాం. బట్టలన్నీ మడత పెట్టి సర్దాను. అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. కానీ ఈ టాప్ చిన్నది బయటకు వచ్చేసింది, ఈ ఫ్రాక్ చిన్నది బయటకు వచ్చేసింది. ఉంటే అన్నీ ఒకే లెవెల్లో ఉండాలి. అలా కొన్ని బయటకు వస్తే నాకు నచ్చదు. సరే, ఒక పని చేద్దాం, మళ్ళీ అన్నీ తీసి సర్దేద్దాం.
ఇప్పుడు చూడ్డానికి నీట్నెస్గా కనిపిస్తుంది. ఏదైనా సరే పర్ఫెక్ట్గా ఉండాలి, గజిబిజిగా చిన్నది కూడా ఉండకూడదు. అయ్యయ్యో, డ్రింక్ కింద పడిపోయింది. ఇప్పుడు అలా వదిలేస్తే మెస్సీగా అయిపోతుంది. ఒక పని చేద్దాం, లైజాల్ వేసి మాప్ పెట్టి చీపురుతో కూడా కొంచెం తుడిచేద్దాం. అమ్మాయ, ఇప్పుడు నీట్గా ఉంది. ఏంటి ఈ బుక్స్ అని ఇంత నీట్గా ఉన్నాయి? ఇలా ఉంటే నాకేం కావాలో ఎలా తెలుస్తుంది? ఇలా ఉంటే నాకు ఏ బుక్ కావాలనేది క్లారిటీగా కనిపిస్తుంది. ఇదేంటి ఇలా పడిపోయింది? ఇప్పుడు నేను మళ్ళీ సర్దాలా? ఏంటి బట్టలన్నీ ఇలా ఉన్నాయి? ఇప్పుడు ఇవన్నీ మడత పెట్టాలా? ఎందుకులే, ఎలానో వేసుకున్నప్పుడు విప్పే కదా వేసుకుంటాం, ఇలానే పెట్టేద్దాం. అయ్యో, ఏంటిది ఇలా ఒలిగిపోయింది? ఇప్పుడు దీన్ని క్లీనింగ్ చేయాలంటే చాలా పెద్ద పని. పైన తుడిసేద్దాంలే. ఈ సమ్మర్లో కూలింగ్గా ఐస్ క్రీమ్ తింటే భలే ఉంటుంది. సో షాప్కి వెళ్ళి తెచ్చుకుందాం. కానీ బయట ఎండ చూస్తే చాలా ఎక్కువ ఉంది. బయటికి వెళ్ళానంటే హ్యాండ్స్ అంతా ట్యాన్ అయిపోతుంది. సన్ స్క్రీన్ రాసుకుందాం. ఇప్పుడు బయటికి వెళ్ళడం వల్ల ఎండకి హెయిర్ ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో. క్యాప్ పెట్టేసుకుందాం, మొత్తం కవర్ అయిపోతుంది. ఇంకా పొల్యూషన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మాస్క్తో ఫేస్ కవర్ చేసేయాలి. ఎండ వల్ల ఐస్ క్రీమ్ బాగా మెల్ట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూలింగ్ అయ్యాక అప్పుడు తినాలి. మనకి ఎలాగో రోడ్డు మీద నడుచుకుంటూ తినే అలవాట్లు లేదు కదా. బాబోయ్, ఎక్కువసేపు మాస్క్ తీసి మాట్లాడితే ముక్కులోకి నోట్లోకి డస్ట్ వెళ్ళిపోతుంది. బయట నుంచి వచ్చాను కాబట్టి జమ్స్ ఏమైనా చేతులకు ఉన్నాయేమో, శానిటైజ్ చేసుకుందాం. ఎలాగో ఫ్రిడ్జ్ హై కూలింగ్ లోనే ఉంది. నేను ఐస్ క్రీమ్ డీ ఫ్రిడ్జ్లో పెట్టాను, ఇప్పుడు తీసుకొని తిందాం. ఐస్ క్రీమ్ కింద పడిపోతుందేమో, ప్లేట్లో పెట్టుకొని తిందాం. బయట చూస్తే చాలా ఎండగా ఉంది. ఇలాంటి టైంలో కూల్గా ఐస్ క్రీమ్ తింటే చాలా బాగుంటుంది. కానీ ఇంత ఎండలో వెళ్తే ట్యాన్ అయిపోతానేమో. పర్లేదులే, అప్పుడప్పుడు బాడీకి విటమిన్ డి తగలాలి. అయినా బాడీ మొత్తం కప్పుకొని వెళ్తే ప్రకృతిని ఎలా ఆస్వాదిస్తాం? ఇలా ఫ్రీగానే వెళ్ళాలి. ఇప్పుడు చెప్పులే వేసుకొని వెళ్ళాలా? వెళ్ళేదే బీచ్ చివరికి, ఇంక చెప్పులు ఎందుకులే. ఇప్పుడే కొన్నానో లేదో వెంటనే తినేస్తున్నాను. ఇంటికి వెళ్ళేదాకా కూడా ఆగట్లేదు. ఆయన రోడ్డు మీద అలా వెళ్తుంటే బోర్ కొడుతుంది. అదే ఐస్ క్రీమ్ తినుకుంటూ వెళ్తే టైం పాస్ అయిపోతుంది.
ఐస్ క్రీమ్ తినడం అయిపోయింది, ఇంకా మేడపైకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఓన్లీ చేతులు కడగడానికి ఇంట్లోకి వెళ్ళాలా? నాకు అసలే బద్ధకం. డిన్నర్ కూడా చేసేసాను కాబట్టి ఇంకా మన డైలీ నైట్ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయిపోవాలి. ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుందాం. అమ్మయ్య, నా ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవడం అయితే అయిపోయింది. ఇంక ఇది డ్రై అయ్యేంత వరకు అటు ఇటు తిరగకుండా కుదురుగా ఒక దగ్గర కూర్చుందాం. ఇంకా నిద్ర రాకుండా కంట్రోల్ చేసుకోవడానికి బుక్స్ ఏమైనా చదువుకుందాం. అమ్మయ్య, వామ్ వాటర్తో ఫేస్ ప్యాక్ అంతా క్లియర్ అయ్యేలాగా క్లీన్గా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు హాయిగా నిద్రపోవచ్చు. సరిగ్గా స్నానం చేయను, మొహం కడగను, ఫేస్ అంతా పాడైపోయింది. కాస్త శనగపిండి పెరుగు రాసుకుంటే ఫేస్ బాగుంటుంది. ఇప్పుడు ఇంకా ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుందాం. అమ్మయ్య, ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఇది ఆరేంత వరకు బోర్ కట్టకుండా ఏదో ఒకటి చేద్దాం. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ఆరేంత వరకు ఆకలితో ఉండాలంటే నా వల్ల కాదు బాబు. దాని పని దాందే, దీని పని దీందే. అయినా మొహం కోసం కడుపుని ఎందుకు మార్చాలి? అమ్మ బాబోయ్, ఇది ఆరేలా లేదు. నేనేమో కుదురుగా ఒక దగ్గర ఉండలేకపోతున్నాను. ఇప్పుడు ఇది ఆరేంత వరకు నేను మేల్కొని ఉండాలంటే నా వల్ల కాదు బాబు. అసలే నిద్ర ఊపేస్తుంది. కావాలంటే ఇప్పుడు పడుకుని పోయి పొద్దున్న లేచి మొహం కడుక్కుంటాను.